స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన మాట చదువుకుందాం ప్రియులారా. నిర్గమకాండం 18వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి నా మాట వినుము, నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడయ్యుండును. ప్రజల పక్షముగా నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆయన సన్నిధిలో చేరినటువంటి మనందరికీ ఒక చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. ఎవరితో ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు అని అంటే, భక్తుడైనటువంటి మోషేతో వాళ్ళ మామ అయినటువంటి ఇత్రో మాట్లాడుతూ ఉన్నాడు. ఇత్రో అనగా అర్థం ఏంటంటే ఆయన ఘనము అని అర్థం. భక్తుడైనటువంటి ఇత్రో ఒక గొప్ప దైవజనుడు. ఆయన మోషేకు ఈ సలహా ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే, నేను ఒక ఆలోచన మీకు చెప్తాను. మోషే ఎంతమందిని నడిపిస్తూ ఉన్నాడు? 6 లక్షల మందిని నడిపిస్తూ ఉన్నాడు. ఈ 6 లక్షల మందిని ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు మార్గంలో ఒక కుటుంబంలో ఒక 5 మంది 10 మంది ఉంటే, తల్లి తండ్రి కుమారులు కోడన్లు కుమార్తెలు అల్లుండ్లు ఉంటే, ఏదో ఒక గొడవ వస్తే తల్లికో తండ్రికో లేక అన్నదమ్ములకో అక్క చెల్లెలకో గొడవ వస్తే, ఆ గొడవలో ఇంట్లో ఉన్నటువంటి తల్లి తండ్రి బుద్ధి చెప్తారు. వారి మాట వినకపోతే వారింటి వారు పెద్దలు ఎవరైనా ఉంటే వారిని పిలుస్తారు. వారి మాట కూడా వినకుంటే ఊరిలో ఉన్నటువంటి పెద్ద మనుషుల్ని పిలుస్తారు. వారి మాట కూడా వినకుంటే ఏం చేస్తారు? కోర్టుకు వెళ్తారు. అక్కడ కోర్టులో న్యాయం తీర్చుకుందాం అంటారు. దేవుని బలముతోటి మోషే న్యాయం తీరుస్తూ ఉన్నాడు. ప్రతిరోజు న్యాయం ఉంటుందంట ఆయనకి. ఎందుకంటే లక్షల జనాభా కాబట్టి ఆయన కూర్చొని ఉంటే అందరూ వచ్చి చుట్టూ నిలబడతారంట. సాయంకాలం వరకు కూడా తీర్పు అయిపోదంట. ఒక గొడవ అయిపోయి ఒకరిది క్లియర్ చేసేసరికి ఇంకోటి క్లియర్ అయ్యేసరికి ఇంకోటి క్లియర్, ఈలాగున ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మోషేకు ఈ న్యాయాలు తీర్చడానికి టైం ఎక్కువ పట్టుకుంటూ ఉందంట. ఇదంతా కూడా దైవ సేవకుడైనటువంటి మోషే మామ అయినటువంటి ఇత్రో చూశాడంట. చూసి, మోషే, ఈలాగ నువ్వు కష్టపడడం మంచిది కాదు నాయన. నువ్వు దేవునితో మాట్లాడే వ్యక్తివి. ఒకవేళ నీకు సమ్మతమైతే నేను చెప్పిన సలహా దేవుడు కూడా ఒప్పుకుంటే ఈ మార్గంలో వెళ్ళు నువ్వు అంటూ ఏమంటున్నా అంటే, నీవు చిన్నది పెద్దది అన్ని సమస్యలు నువ్వే తీర్చాలంటే వల్ల కాదు నాయన. నువ్వు ప్రార్థన చేసుకో, నేను సలహా ఇస్తాను. ఓ 10 మందికి ఒక లీడర్ నుంచు, ఒక 50 మందికి ఒక లీడర్ నుంచు, ఒక 100 మందికి ఒక లీడర్ నుంచు, ఒక 1000 మందికి ఒక లీడర్ నుంచు. 10 మంది గొడవ 10 మంది మీద ఉన్న లీడరే న్యాయం తీర్చాలి. 50 మంది గొడవ 50 మంది మీద ఉన్న లీడరే న్యాయం తీర్చాలి. 100 మంది గొడవ 100 మందికి లీడర్గా ఉన్నటువంటి వ్యక్తే న్యాయం తీర్చాలి. 1000 మంది గొడవ 1000 మందికి లీడర్గా ఉన్నటువంటి వ్యక్తే న్యాయం తీర్చాలి. అంతేగాని చిన్నది పెద్దది నీ దగ్గరికి రాకూడదు. ఒకటి. ఇదంతా అయిన తర్వాత ఏం చేయమంటున్నా అంటే, ఈ 100 మందికి 1000 మందికి కూడా లీడర్ని పెట్టావు కదా, వారి వలన కూడా కానటువంటి గొడవ ఏదైనా ఉంటే అప్పుడు నీ దగ్గరికి రావాలి. అప్పుడు కొంచెం నువ్వు ప్రశాంతంగా దేవునితో మాట్లాడే విషయాలు దేవునితో మాట్లాడుతావు. ఇంట్లో ఉన్నటువంటి విషయాలు నీ భార్య నీ పిల్లల్ని చూసుకుంటావు.
ఇక్కడ 6 లక్షల మందికి న్యాయం తీర్చిన వాడు అవుతావు. నేను చెప్పినటువంటి సలహా నీకు సమ్మతమైతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, నీకు దేవుడు ఓకే చేస్తే ఈ ప్రకారం నువ్వు ఏర్పాటు చేసుకో అని చెప్తూ ఉన్నాడు. అంటే ఈ మాట విన్న తర్వాత మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, దేవుణ్ణి సలహా అడిగితే దేవుడు దానికి సమ్మతించాడు. ప్రియులారా, మోషే యొక్క భారాన్ని తగ్గించాలని దేవుడు అనుకున్నాడు. మంచి సలహానే కదా. సమస్యలు సృష్టిస్తే అది మంచి సలహా కాదు. కుటుంబంలో అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు, తల్లిదండ్రులకు, భర్తకు, భార్యకు, బిడ్డలకు గొడవలు సృష్టించేవారు మంచి సలహా ఇచ్చేవారు కాదు. వారు సాతాను సంబంధులు అన్నమాట. అయితే ఇత్రో సమస్యలు సృష్టించడంలే, మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి అనుకూల సమయాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకని నాయన 6 లక్షల మందికి నువ్వు కరెక్ట్గా న్యాయం తీర్చాలంటే నీకు చాలా కష్టమవుతుంది. అది కాకుండా వారు ఇంతసేపు నీ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. ఈలాగా ఉండకుండా చూసుకోమని మంచి సలహా ఇస్తాడు. భక్తుడైనటువంటి ఇత్రో చెప్పిన మాట అందరికీ సమ్మతమవుతుంది, అందరికీ చాలా ఇష్టముగా ఉంటుంది ప్రియులారా. అయితే ఇది జరిగిన తర్వాత ఇత్రో ఏం చేస్తాయంటే, ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం గ్రహించాల్సిన సర్వసత్యం ఏంటంటే, ఇవన్నీ ఆయన వారి పట్టణం ఏది, మిద్యాను అనే పట్టణము నుండి మోషే అరణ్యములో ఇశ్రాయేలులందరినీ నడిపించుకుంటూ వస్తున్నాడంటే, మోషే భార్య అయినటువంటి సిప్పోరాను తన 2 కుమారులను కూడా మిద్యాను నుండి తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి మోషేతోనూ ఇశ్రాయేలుల జనాంగంతోనూ కలుపుతాడు. అప్పుడు జరిగిన కార్యం ఏంటంటే, అక్కడికి వచ్చిన తర్వాత ఐగుప్తు దేశంలో ఎంత కష్టపడ్డాం, తర్వాత మార్గ మధ్యంలో ఎర్ర సముద్రంలో దేవుడు ఎట్లా పాయలు చీల్చాడు, ఆకాశం నుండి మన్నా ఎలా కురిసింది, 3 రోజులు నీళ్ళు లేకపోతే బండను కొట్టగా నీళ్లు ఎలాగున దేవుడు ఉపకజేశాడు, ఈ సంగతులన్నీ కూడా మోషే ఇత్రోకు వివరించి చెప్పాడంట. చెప్పేసరికి ఆయన ఎంతో సంతోషపడి దేవుణ్ణి ఎంతగానో స్తుతించాడంట. ప్రియులారా, అక్కడ మనం చదువుకుంటే చూడండి, నిర్గమాకాండం 18వ అధ్యాయం 10వ వచనంలో, మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతి నుండి ఫరో చేతి నుండి మిమ్మును విడిపించి, ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతి నుండి మిమ్మును విడిపించిన యెహోవా స్తుతింపబడనుగాక అంటూ ఉన్నాడు. దేవుడు స్తుతింపబడనుగాక అని ఇత్రో దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మన ఇంటి వారి జీవితంలో, ఇరుపొరుగు వారి జీవితంలో దేవుడు ఏదైనా ఘనకార్యం చేశాడంటే దేవుణ్ణి మనం మహిమపరచాలి. దేవుడు చేసిన ఘనకార్యాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. అప్పుడే దేవుడు మనల్ని, మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. ప్రియులారా, ఇత్రో దేవుని సంబంధి కాబట్టి అయ్యో ఇశ్రాయేలు యొక్క మూలుగులన్నీ దేవుడు విన్నాడు, వారి కష్టాన్ని దేవుడు చూశాడు. అందుకే ఐగుప్తు దేశంలో నుండి, ఫరో యొక్క చేతిలో నుండి దేవుడు విడిపించుకొని తీసుకుని వచ్చాడని దేవుణ్ణి స్తుతించి ఆయన ఇంకో కార్యం కూడా అక్కడ చేస్తాడు. ప్రియులారా, దేవుణ్ణి స్తుతించినప్పుడు ఊరకనే స్తుతించక అక్కడ ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారందరినీ సమకూర్చి, మోషే అహరోనులను మిరియాములను కూడా సమకూర్చి ఆడొక గొప్ప విందు చేస్తాడంట. ఆయన విందు చేసి దేవుణ్ణి మహింపరిచి అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడంట. ప్రియులారా, ఈలాగున ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనకు ఒక త్రోవ ఏర్పడుతుంది. ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో ఉండి ఎలాగున ప్రయాణమై కానానుకు రావడానికి ప్రయత్నం చేసి ప్రయాణం అయ్యారో, మారు మనస్సు పొందింది మొదలుకొని మరణమయ్యేంత వరకు, లేక దేవుని యొక్క రాకడ వచ్చేంత వరకు ఇది ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, దుఃఖం ఉంటుంది, అవమానాలు ఉంటాయి. కానీ వాటన్నిటిని మనం ఏం చేయాలి? వాటన్నిటిని భరించుకుంటూనే దేవుని యొక్క రూట్లో వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడే దేవుని నుండి అధికమైన దీవెన, ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఒకానొక సహోదరి దేవుని సన్నిధికి వస్తూ ఉంది.
దేవుడు అంటే మహా పిచ్చి ఆమెకి. ఆమె ఏది మాట్లాడినా నాకు చాలా సంతోషం కలిగేది. ఏ సమస్య వచ్చినా నేరుగా నా దగ్గరికి వచ్చేది. భర్త నుంచైనా, అత్తమామ నుంచైనా, ఇరుగు పొరుగు వారి నుంచి ఎవరి నుండి ఏ ప్రాబ్లం వచ్చినా నేరుగా నా దగ్గరకు వచ్చేది. ఆమె వచ్చినప్పుడు ఎక్కువ ప్రాధాన్యత దేవునికి ఇచ్చేది, తర్వాత తన భర్తకి ఇస్తూ ఉండేది. ఆ భర్త గురించి ఏం చెప్తూ ఉండేదంటే, నా భర్త ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని నాకు డౌట్ అంటూ ఉండేది. డౌట్ పడకూడదు. దేవుని పిల్లలు దేవునికి అప్పగించి ధైర్యంగా ఉండాలి, అట్లా డౌట్ పడకూడదు అని చెప్పాను నేను. అంటే మీరు ఎట్లా చెప్తే అట్లా ఉంటానమ్మా, మీరు చెప్పినవన్నీ నా జీవితంలో నెరవేరినాయి కాబట్టి మీరు ఎట్లుండమంటే అట్లుంటానన్న. మంచి మాట, నేను చెప్పినట్టే ఉండు. ఫోన్లో ఎవరితో మాట్లాడావు, ఈరోజు డ్యూటీ అయిపోతే వెంటనే వచ్చేయాలి కదా, ఎందుకు లేట్ ఇలాంటి మాటలన్నీ ఆపేసేయాలి నువ్వు, అప్పుడే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అని చెప్పాను నేను. అంటే సరే అని అన్ని జాగ్రత్తగా నా దగ్గర ఒప్పుకుంది. ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేసింది. నా భార్యకి ఏమైనా పిచ్చి లేపారా ఏంటి, పదే పదే ఎప్పుడు నన్ను అనని మాటలు అంటా ఉంది. చాలా ప్రేమగా ఉండేది నా భార్య, చాలా మంచిది, ఎందుకు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతూ ఉంది, అక్కడెందుకు కూర్చున్నావు, ఇక్కడెందుకు నిలబడినావు, అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఇక్కడెందుకు వెళ్ళావు, డ్యూటీ అప్పుడు అయిపోతే ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఇలాంటి మాటలు కొత్త కొత్త మాటలు మాట్లాడుతూ ఉంది అని ఆయన డౌట్ పడి, ఏం లేదు అక్కడ డాక్టర్ ఉన్నాయంట, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాం అని చెప్పాడంట. ఆమెకు ఆ మాట ఎట్లా వినపడిందంటే, ఈయన డాక్టర్ అనే చెప్పాడు అంతే. ప్రతిదానికి తొందర టెన్షన్. మారు మాట మాట్లాడకుండా వెంటనే నాకు ఫోన్ చేసి, భర్త అక్కడే ఉన్నాడు, ఫోన్ చేసి ఏమంటా ఉందంటే, వీడు చూడమ్మా, నేను యేసయ్య బిడ్డను, నేను పిచ్చిదాన్ని అంటమ్మా, నేను పిచ్చిదాన్నమ్మా, నువ్వు చెప్పమ్మా అంటా ఉంది నన్ను. వీడు చూడమ్మా నన్ను అక్కడ తీసుకొని పోతాడంట అంటే నేను ఆయనతో మాట్లాడి, ఆమె కొంచెం కూల్గా ఉండేటట్టు చేయి, ఆమెను ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడొద్దు, నీ భార్య సేఫ్టీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనే కదా నువ్వు ఏదైనా ప్లాన్ చేసేది, అదేదో చెప్పేదేదో కూల్గా చెప్పు, లేకుంటే నీ మాట వినకపోతే ఒక రోజు నా దగ్గర తీసుకొని రా, ఆమెను ఇబ్బంది టెన్షన్ చేయొద్దు ఆమెను అని చెప్పాను నేను. చెప్పిన తర్వాత ఆమె మరలా ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. అమ్మ వీడు ఏదో చేస్తున్నాడని ఆయన ఎదురుగా ఆమె వీడు వాడు అంటా ఉంది భర్తను. సరే ఆమెకు మైండ్ సరిగా లేదులే పాపం అని ఆయన చాలా ఓపికగా సర్దుకొని, సరేలే నా మాట వినొద్దులే, అమ్మ మాట అన్న విను, నా మాట వినొద్దు, నేను తప్పు చేస్తున్నా అంటున్నావు కదా, నా మాట వినొద్దు, అమ్మ మాట అన్న విను అని చాలా కూల్గా చెప్తూ ఉన్నాడు ఆయన. అమ్మ చెప్తే నేను వింటా, నువ్వు చెప్పిన మాట నేను వినను, నిన్ను నమ్మను. సరే నేను ప్రార్థన చేసి, అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు, దేవుడు మీకు నెమ్మది శాంతి సమాధానం ఇస్తాడు, సైతానికి చోటు ఇవ్వద్దు అని కొన్ని విషయాలు చెప్పి ప్రార్థన చేసి పంపించు. అప్పుడు సంతోషంగా ఒప్పుకొని ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత డ్యూటీ నుండి కొంత లేట్ అయ్యి వచ్చాడంట. వస్తే చూడు అమ్మ దగ్గర ఒప్పుకున్నాడు, పర్ఫెక్ట్గా ఉంటాను, టైం ప్రకారం ఇంటికి వస్తాను, నా భార్యను జాగ్రత్తగా చూసుకుంటాను, నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటానని అమ్మ దగ్గర ఒప్పుకున్నాడు. ఇప్పుడు మరలా లేట్ అయ్యి వచ్చాడని కొంచెం ఆమె ఆలోచన చేసుకుంటూ, ముందే హెల్త్ సరిగా లేదు కదా, అన్నం తిన్న నీళ్ళన్నీ డేక్షలు పోసుకొని రోడ్డు బయట చల్లడానికని ఆ డేక్ష పట్టుకొని వచ్చిందంట. బయటకు వచ్చి రోడ్డు మీద ఆ నీళ్ళు, ఆ ప్లేట్లు కడిగిన నీళ్ళు, అన్నం నీళ్ళు అన్నీ పడబోసి మరలా ఇంటి ఎదురుగే రోడ్డు దాటితే మరలా ఇల్లు, ఆ రోడ్డు అవతల నీళ్ళు పోసి మరలా ఇంట్లోకి వస్తూ ఉంది. వచ్చేటప్పుడు అక్కడ నుండి ఏమొస్తుంది అనేది కూడా ఆమెకు ఆలోచన లేదు. నీళ్ళు పోసి మామూలుగా నడుచుకుంటూ వస్తుందంట పరధ్యానం. చాలా స్పీడ్గా అక్కడి నుండి ఎక్స్ప్రెస్ వస్తూ ఉందంట. ఆయనదేం తప్పులేదు, డ్రైవర్ది ఏం తప్పులేదు, ఈమె పరధ్యానంగా వస్తూ ఉంది. రావడమే ఆయన స్పీడు అదుపు చేయలేకపోయాడు. ఆమె తల మీదికి బస్సు ఎక్కిపోయింది. అంటే బస్సు హారన్ కొట్టేది కూడా ఆమెకు వినపడడం లేదు. అంత ఆలోచన భర్త గురించి చేస్తాడు. అమ్మ దగ్గర ఒప్పుకున్నాడు, మరలా అదే పని చేస్తున్నాడు, లేట్ అయ్యి వచ్చాడు అని ఆలోచన చేస్తూ ఉంది అంతే. ఆ ఆలోచనతో బస్సు తల మీద నుండి ఎక్కిపోయిందంట ప్రియులారా. వెంటనే స్పాట్లో ఆమె చనిపోయింది. అయితే నేను మీకు చెప్పే మాట ఏంటంటే, భర్త కోసం, భార్య కోసం, కుమారుని కోసం, కుమార్తె కోసం
తల్లిదండ్రుల కోసం, అన్నదమ్ముల కోసం, వెండి కోసం, బంగారు కోసం, డబ్బు కోసం, పదవుల కోసం, తిండి కోసం, సుఖభోగాల కోసం, వీటి కోసం మన ప్రాణాలే పోగొట్టుకుంటే ఇంకా మనం యేసయ్యను నమ్ముకుని లాభం ఏంటి చెప్పండి? కొంచెం రిస్క్ చేయాలి. రిస్క్ చేసి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అవి పక్కకు దొబ్బి దేవుని వైపు చూడాలి. అప్పుడు తప్పకుండా దేవుని నుండి ఒక చక్కటి ఆన్సర్ మనం పొందుకుంటాం. అనవసరంగా ప్రేమించే భర్త ఉన్నాడు, దేవుని నమ్ముకుంది, మంచి సలహా కూడా నేను ఆమెకు ఇచ్చాను, అన్నీ విన్నట్టుగానే విని మరలా ఆ ఊబిలోకి వెళ్ళి అనవసరంగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. ప్రియులారా, మంచి సలహా దేవునికి ఇస్తే దాన్ని పాటించండి. దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇత్రో ఎలాగున మోషేను మంచి సలహా ఇచ్చి నడిపించాడు. భక్తులు ఎలాగో భక్తుల యొక్క సలహాను పుచ్చుకొని దేవుని యొక్క రూట్లో నడుచుకున్నారు. ప్రభు బిడ్డలమైన మనమందరం కూడా మంచి మాటలు మన పిల్లలకు నేర్పిద్దాం, మన పిల్లలకు మంచి సలహాలు ఇద్దాం, మంచి ఆలోచన చేద్దాం, విశ్వాసపూరితమైనటువంటి ఆలోచనలు చేద్దాం, దేవుని మాట నెరవేర్చడానికి ప్లాన్ చేద్దాం. దేవుని నుండి అధికమైన దీవెనలు, ఆశీర్వాదములు మనం పొందుకోవాలని ఈ శుభదినాన సర్వాధికారి మనకు ఈ చక్కటి మాటలు సెలవిస్తున్నారు. కాబట్టి దేవుని కృపను పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనమందరం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.